నౌ బీయింగ్ రికార్డెడ్. ఓకే. ఇప్పుడు చదివిపోతున్నా ఇప్పుడు నార్మల్ గా ఆర్కెస్ట్రేషన్ అంటే ఏంటంటే ఇట్స్ కైండ్ ఆఫ్ ఇంటర్ఫేస్ అన్నమాట. అంటే అది ఏంటంటే ఇప్పుడు మీరు ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్ ని బయట నుంచి యూజ్ చేసినప్పుడు అది మీ అప్లికేషన్ మీద ఏదైతే మెయిన్ అప్లికేషన్ ఉంటుందో దాని మీద వర్క్ చేయాలంటే యూ నీడ్ టు హ్యావ్ సమ్ ఇంటర్ఫేస్. ఇప్పుడు మనం అప్లికేషన్ డెవలప్మెంట్ లో చూసుకుంటే ఏపీఐ అంటాం, అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్ అంటాం. సో వాటిని మనం ఎట్లా అయితే ఇన్బిల్డ్ చేస్తామో ఇది ఏంటంటే వేరియస్ కైండ్స్ ఆఫ్ అప్లికేషన్ దట్ కెన్ బి ఇంటర్లింక్డ్ టుగెదర్ అండ్ విల్ వర్క్ ఆన్ ది మెయిన్ కోర్ అప్లికేషన్ అనమాట. సో దానికి ఆర్కెస్ట్రేషన్ అనేది ఏం చేస్తుంది అంటే అందులో ఆప్టిమైజ్డ్ చేస్తుంది అనమాట. అంటే సర్వీసెస్ అన్నిటిని మనం బిల్డ్ చేస్తాం ఇక్కడ. సో ఇది యాక్చువల్ గా మీకు అనేది ఎక్స్టర్నల్ పార్ట్ ఇది. ఓకే. సో వాడు ఏం చేసిందంటే వాడు ఎక్సాప్స్ అని ఒక ఎక్స్టర్నల్ అప్లికేషన్ తీసుకొని, ఎక్సాప్స్ అంటే థర్డ్ పార్టీ అప్లికేషన్ కదా? థర్డ్ పార్టీ అప్లికేషన్, అదే ఎక్సాప్స్ అనేది ఒక థర్డ్ పార్టీ అప్లికేషన్. థర్డ్ పార్టీ అప్లికేషన్ ఎగ్జాంపుల్ ఏమైనా ఉన్నాయా మామూలుగా? ఎక్సాప్స్ ఇస్ థర్డ్ పార్టీ అప్లికేషన్. బై యూజింగ్ దట్ దే ఆర్ బ్రింగింగ్ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ ఇంటూ ఇట్. నార్మల్ గా మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి ఎప్పుడు కూడా డేటా సెట్ మీద పనిచేస్తాయి. అవునవును. డేటా సెట్ నుంచి డేటా తీసుకొని దాని మీద మనం ఏదో ఒక మోడల్ అప్లై చేస్తాం. మీరు కేఎన్ అని కానీ ఆర్ఎన్ అని కానీ ఏదో ఒక మోడల్ అప్లై చేస్తాం. కానీ వీడు ఏం చేస్తున్నాడంటే డైరెక్ట్ నెట్వర్క్ పెర్ఫార్మెన్స్ మీదే అప్లై చేస్తున్నాడు. కానీ వాడికి కావాల్సింది ఏంటి? డేటా సెట్ కావాలి కదా. వీడు ఏం చెప్తున్నాడంటే లైవ్ లో మేము కొన్ని యాప్స్ ఇచ్చాడు రెఫరెన్స్ నెంబర్ కాస్మోస్, ఆర్పా ఉన్నాయి, కాస్మోస్, ఆర్పిఏ సంథింగ్ ఉన్నాయి కదా. ఇవన్నీ కూడా ఏంటంటే యూజింగ్ దీస్ టెక్నాలజీస్ వాట్ హీ ఈస్ డూయింగ్ నౌ, హీ ఈస్ ఐడెంటిఫై ది ఆర్ హీ ఈస్ గోయింగ్ టు గ్యాదర్ ది లైవ్ డేటా, రియల్ టైమ్ డేటా. రియల్ టైమ్ డేటాని తీసుకుంటున్నాడు. అప్ టు 7 GB ఒకసారి ప్రాసెస్ చేస్తాడు అనమాట. బాబోయ్, దేని మీద? నెట్వర్క్ మీద, రియల్ టైమ్ నెట్వర్క్ మీద. దానికి ఏం చేశాడు, అది ఉంది కదా రోబోట్ సంథింగ్, ఒక పెద్ద ఎమ్యులేటర్ తీసుకున్నాడు కదా. అవునవును, కింద కొంత కొలసియం ఏదో అది. కొలసియం అనేది వరల్డ్ లార్జెస్ట్ రియల్ టైమ్ ఎమ్యులేటర్ అనమాట. అది అది ఏం చేస్తుంది అంటే నెట్వర్క్ ని యాక్సెస్ చేస్తుంది. ఇప్పుడు మీరు ఈ యాక్చువల్ గా మీరు టైటిల్ చూసి భయపడ్డారు కానీ అవును, ఇది యాక్చువల్ గా రెగ్యులర్ కన్వెన్షనల్ థింగ్. ఇది రేడియో యాక్సెస్ నెట్వర్క్స్ అనేది మన సిగ్నలింగ్ నెట్వర్క్సే. మనకు 2 ఉంటాయి, మొబైల్ నెట్వర్క్స్, వైర్లెస్ నెట్వర్క్స్. ఇప్పుడు మొబైల్ నెట్వర్క్స్ కి మనకు వచ్చేది ఏంటి? సెల్యులర్ బేస్. అవును. సెల్యులర్ కావాల్సింది ఏంటి? రేడియో యాక్సెస్ ఫ్రీక్వెన్సీయే కదా, రానే కదా. కాబట్టి వాడు ఇక్కడ ఏంటంటే జస్ట్ అది ఒక ఆ టెక్నాలజీని తీసుకున్న ఆ ఓవరాన్ కూడా ఎందుకు తీసుకున్నాడంటే అదొక ఎలియన్స్ అనమాట. అంటే ఎలియన్స్ అంటే ఒక పబ్లిక్ గ్రూప్, దాన్ని ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఫండ్ చేస్తుంది. ఓకే, అంటే ఇది డైరెక్ట్ సర్వీస్ ప్రొవైడర్. ఇప్పుడు మనం జియో సిమ్ తీసుకునేదానికి అంబానీ దగ్గర వెళ్ళి కూర్చొని సిమ్ ఆరోగ్యం తీసుకోవడానికి చాలా డిఫరెన్స్ ఉంది. అవునవును. ఇప్పుడు మనం ఒక స్టోర్ లో తీసుకున్నానికి అంబానీ ఇంట్లో తీసుకున్నానికి ఎంత డిఫరెన్స్ ఉంది. సో ఈ ఓరాన్ ఎలియన్స్ అనేది డైరెక్ట్ సర్వీస్ ప్రొవైడర్ అనమాట. ఈజ్ అ కీ ఎనేబులర్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ నెట్వర్క్స్. అంటే ఇట్ కుడ్ బి ఈదర్ 4G or 5G or 6G or ఎనీ, మీరు పొద్దున వస్తే 10G అయినా కావచ్చు. ఏ నెట్వర్క్ వచ్చినా ఆ ఎనేబులర్ అనేది ఈ అలయన్సెస్ నుంచి వస్తుంది. ఇది మెయిన్ రేడియో ఫ్రీక్వెన్సీ అలయన్స్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే వీడు కొలిసియం అనే ఒక ఎమ్యులేటర్ తీసుకున్నాడు. ఎమ్యులేటర్ తీసుకునేటప్పుడు దాని మీద ఏం చేస్తున్నాడంటే నెట్వర్క్ ఫ్రీక్వెన్సీతో వీడు ఏం చేస్తున్నాడంటే 4 modules 5 modules తీసుకున్నానని చెప్పాడు ఇక్కడ. ఓకే, దీంట్లో రేడియో ఫ్రీక్వెన్సీ లేయర్ ని ఫిజికల్ లేయర్ ని మేనేజ్ చేస్తున్నాను అనమాట. ఫిజికల్ లేయర్ అనేది ఎందుకు? డేటాని ట్రాన్స్మిట్ చేయడానికి. అంటే రా బిట్స్ గా నీకు ట్రాన్స్ఫార్మ్ చేయడానికి, కలెక్ట్ చేయడానికి అన్నిటికీ. రేడియో ఫ్రీక్వెన్సీ లేయర్ ఎందుకు? సిగ్నల్ గా తీసుకోవడానికి. అంటే ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ని ట్రాన్స్మిషన్ అనేది సిగ్నల్ రూపంలో చేయడానికి. ఈ 2 లేయర్స్ మెయిన్ అనమాట మనకి. ఒకటి డేటా, 2 సిగ్నల్. ఎందుకంటే ఇది వైర్డ్ కాదు కదా, సెల్యులర్ అనేది వైర్లెస్. కాబట్టి ఈ వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏదైతే మన దగ్గర డ్రా ఇన్ఫర్మేషన్ ఉందో దాన్ని ట్రాన్స్ఫార్మ్ చేసి ట్రాన్స్మిట్ చేస్తున్నాడు.
ట్రాన్స్ఫర్మేషన్ అండ్ ట్రాన్స్మిషన్ అనేది డిస్ట్రిబ్యూషన్ లాంటిది. ట్రాన్స్ఫార్మ్ అంటే దీని యొక్క యాక్చువల్ డేటాని కన్వర్ట్ చేసి ఇస్తున్నాడు అనమాట. సో అందుకు వీటిని ఏం చేశాడంటే ఎమ్యులేటర్ తీసుకొని ఈ 2 లేయర్స్ మీద వర్కౌట్ చేస్తున్నాడు. రైట్. అయితే ఫైనల్ గా ఇక్కడ ఏం చేస్తున్నాడంటే వీడు మెషిన్ లెర్నింగ్ మోడల్స్ తీసుకున్నాడు భయ్యా. మెషిన్ లెర్నింగ్ మోడల్స్ అనేవి డిఫరెంట్ ఆస్పెక్ట్స్ లో డిఫరెంట్ గా పనిచేస్తాయి. వీడి ఫైనల్ అవుట్కమ్ ఏంటంటే ఈ వాంట్ టు ఇంక్రీజ్ ది ఎఫిషియన్సీ ఆఫ్ ది స్పెక్ట్రల్ రేడియం. స్పెక్ట్రల్ ఇప్పుడు నెట్వర్క్ యాక్సెస్ లో ఉన్న ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సిగ్నల్ వస్తుంది. ఆ సిగ్నల్ ఎంత స్ట్రెంత్ ఉంది, దాంట్లో వీక్ ఏందో మీకు తెలియదు. ఎందుకంటే మనం రిసీవర్ మధ్యలో ఉన్నడికి అనలిస్ట్ కి తెలుస్తుంది కదా. దాంట్లో సమ్ నాయిస్ ఉంటది, సమ్ డేటా లాస్ ఉంటది, ప్యాకెట్ లాస్ ఉంటది. ఓకే, కొన్ని కొలిజన్స్ ఉంటాయి, టేబుల్ మిస్సింగ్ ఉంటాయి. ఇవన్నీ ఏంటంటే మ్యాన్ మేడ్ మిస్టేక్స్ కాదు, సమ్ రియల్ టైమ్ అంటే మిస్టేక్స్ అనమాట. అది ఏం చేస్తున్నాడంటే ఎఫిషియన్సీని 20% ఉన్నదానికంటే పెంచుతున్నాడు అనమాట. ప్రూవింగ్ దట్ ద స్పెక్ట్రల్ ఎఫిషియన్సీ బై 20% అప్ టు 20% అండ్ రెడ్యూసింగ్ ది బఫర్ ఆక్యుపెన్సీ. నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బఫర్ ఆక్యుపెన్సీ అప్ టు 37%. నార్మల్ గా బఫర్ ఆక్యుపెన్సీ అంటే ఏంటంటే మనం దీన్ని లాటెన్సీ అంటాం. లాటెన్సీ అంటే ఏంటంటే యాక్సెస్ ఫాస్ట్ యాక్సెస్ అనమాట. ఇప్పుడు నార్మల్ గా ఇక్కడ ఏంటంటే దీని లాటెన్సీ అనేది డేటా యొక్క ఫ్రీక్వెన్సీ బట్టి, డేటా యొక్క ట్రాన్స్మిషన్ రేట్ బట్టి, దాని యొక్క సిగ్నల్ స్ట్రెంత్ బట్టి డేటా ట్రాన్స్మిషన్ ఉంటుంది. కాబట్టి 4G వరకు ఫర్ సపోజ్ 10 మీటర్స్ ఉంది అనుకో, 5G లో 100 మీటర్స్ ఉంటుంది. ఇప్పుడు 4G లో 2 seconds ఉంది అనుకో, ఓకే, 5G లో 1.5 మిల్లీ సెకండ్స్ ఉంటుంది. అంటే సెకండ్ కి మిల్లీ సెకండ్ కి ఎంత డిఫరెన్స్ ఉంది. సో అది వీడు ఏం చేస్తున్నాడంటే ఇప్పుడు 5Gని 6Gని ఎగ్జాంపుల్ గా తీసుకున్నాడు వీడు ఇందులో. ఆల్రెడీ 5Gకి సమ్ డేటా అదే ట్రాన్స్మిషన్ రేట్ తో పాటు లాటెన్సీ ఉంటుంది కదా. ఆ లాటెన్సీ యొక్క బఫర్ ఆక్యుపెన్సీని 37% వరకు రెడ్యూస్ చేస్తున్నాడు. ఎలా చేస్తున్నాడు అంటే రియల్ టైం డేటాని ఎనలైజ్ చేసి అప్లికేషన్ లేయర్ మీద, రేడియో ఫ్రీక్వెన్సీ లేయర్ మీద ఉండే డేటా ఏదైతే రియల్ టైం డేటా ఉందో దాన్ని వీడు ఎనలైజ్ చేస్తున్నాడు రియల్ టైమ్ లోనే ప్యారలల్ గా. ఎనలైజ్ చేయడానికి వీడు ఏం చేశాడంటే DRNN అనే ఒక మోడల్ వాడాడు. ఆ మోడల్ అనేది ఏంటంటే రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మెకానిజం. అది రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ మెకానిజం అనేది ఏం చేస్తుందంటే రియల్ టైమ్ లో ఉన్న డేటాని కలెక్ట్ చేసి ఆ డేటా ఏంటనేది అందులో ఉన్న ఆబ్జెక్ట్ ఐడెంటిఫై చేసి దాని యొక్క స్టేట్ ఏంటనేది కూడా డిటెక్ట్ చేస్తుంది. నెక్స్ట్ వాట్ ఇట్ ఈస్ గోయింగ్ టు డూ అనమాట. ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది హై లెవెల్ మెషిన్ లెర్నింగ్ మోడల్. రైట్. సో DRNN అనేది ఒక మెషిన్ లెర్నింగ్ మోడల్. నార్మల్ గా DRNN మనం ఇచ్చే ఇన్పుట్ ఏంటంటే డేటా సెట్. డేటా సెట్ అనేది మల్టిపుల్ లేయర్స్ లో ఉంటది. అందులో ఫీచర్ సెలెక్షన్ చేయాలి, ఫీచర్ ఎక్స్ట్రాక్షన్ చేయాలి. ఒక ప్యాటర్న్ అది. ఇంకొక ప్యాటర్న్ ఏంటంటే రికరెన్స్. ఇప్పుడు ఒకే ఆబ్జెక్ట్ మళ్ళీ n నెంబర్ ఆఫ్ టైమ్స్ రిపీట్ అయినప్పుడు దాన్ని 1 టైమే మనం తీసుకోవాలి, n నెంబర్ ఆఫ్ టైమ్స్ ఎగ్జిక్యూట్ చేయగలగాలి. ఓకే, ఇవన్నీ మెషిన్ లెర్నింగ్ లో మీరు దీని తప్ప తెల్లద్దు. బట్ వీడేం తీసుకున్నా అది తెలుసుకుంటే చాలు. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ అనేది మీకు ఇక్కడ కావాల్సిందే. రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏం చేస్తుంది అంటే డైమెన్షనాలిటీ రిడక్షన్ చేస్తుంది. డైమెన్షనాలిటీ రిడక్షన్ అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ మీరు ఒక 10 డైమెన్షనల్ ఫ్యాక్టర్స్ లో వర్క్ చేస్తున్నారు అనుకో, అది మీకు 3-4 డైమెన్షన్ లో కావాలనుకుందాం. అంటే 10 డైమెన్షన్ అనేది ఏంటంటే మీకు మల్టీ ఆబ్జెక్ట్ మల్టీ స్పెక్ట్రమ్ ఇమేజ్ ఒకటి తీసుకున్నారు అనుకో ఫర్ సపోజ్ రియల్ టైమ్ లో. మల్టీ స్పెక్ట్రమ్ ఇమేజ్ లో మీకు ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ 2 కోఆర్డినేట్స్ లో వీటితో మామూలుగా మనకు కావాల్సిన ఏదైతే డేటా ఉంటుందో బేసిక్ గా మన రిప్రజెంటేషన్ అనేది 2 డైమెన్షనల్ లో ఉంటది. మీరు ఒక మల్టీ స్పెక్ట్రమ్ ఇమేజ్ తీసుకుంటే అది n డైమెన్షన్స్ లో ఉంటది. n is specified by the user in a finite set based on some function. ఆ ఫంక్షన్ అనేది బేస్డ్ ఆన్ ది అప్లికేషన్ రిక్వైర్మెంట్. సో ఇదంతా ఎప్పుడు జరుగుతుందంటే ఒక యూజర్ యొక్క అప్లికేషన్ రిక్వైర్మెంట్ బట్టి ఆ n మారిపోద్ది. అంటే n డైమెన్షన్ ఉంటాయి అక్కడ. ఫర్ ఇన్స్టెన్స్ మీరు ఒక జియో స్పెక్ట్రల్ ఇమేజ్ తీసుకునేటప్పుడు
ఒక స్పేషియల్ ఇమేజ్ తీసుకునేటప్పుడు దాంట్లో ఎన్ నెంబర్ ఆఫ్ 100 ఫ్యాక్టర్స్ ఉన్నాయి అనుకుందాం. ఓకే. ఆ 100 ఫ్యాక్టర్స్ ని మీరు విజువలైజేషన్ లో చూపించాలి. మీరు తీసుకున్నది ఒక ఇన్పుట్, కానీ మీరు జనరేట్ చేయాల్సింది ఒక అవుట్పుట్. ఇన్పుట్ మస్ట్ బి ఎనీథింగ్, బట్ అవుట్పుట్ కుడ్ బి ద రిక్వైర్డ్ సొల్యూషన్ అనమాట. అయితే ఇప్పుడు మీరు ఎన్ లేయర్స్ తీసుకున్నప్పుడు, అంటే ఇప్పుడు మల్టిపుల్ లేయర్స్ తీసుకునేటప్పుడు అది ఒక డైమెన్షన్. ఫర్ సపోజ్ 10 లేయర్స్ తీసుకున్నారు అనుకోండి, 10 లేయర్స్ లో మీ ఇన్పుట్ ఉంది, దాన్ని మీకు 2-3 లేయర్స్ లో కావాలి. అవును. ఎప్పుడైతే మనం డైమెన్షన్స్ ని రిడక్షన్ చేస్తామో, ఫర్ సపోజ్ 5x5 మ్యాట్రిక్స్ మనం చేసేటప్పుడు దాన్ని 3x3 లో కన్వర్ట్ చేయాలంటే వీ నీడ్ టు అప్లై సమ్ టెక్నిక్ ఆర్ వీ నీడ్ టు బ్రింగ్ సమ్ లాజిక్ ఇన్ టు ఇట్. ఈ లాజిక్స్ అనేవి ఈ మెషిన్ లెర్నింగ్ మోడల్స్ లో ఉంటాయి. వాట్ ఈస్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఈస్ డూయింగ్ నో, ఇట్ ఈస్ గోయింగ్ టు అప్లై ఆన్ డైమెన్షనాలిటీ రిడక్షన్ ఫ్రమ్ గెటింగ్ ద లార్జ్ నెంబర్ ఆఫ్ ఇన్పుట్స్ to produce a small number of outputs which can suit the actual requirement of the application. వీడు ఇందులో ఏం చేస్తున్నాడంటే ఈ రియల్ టైమ్ లో ఉన్న డేటాలో, అంటే లైక్ నెట్వర్క్ లో ఉన్న అన్నిటిని యాక్సెస్ చేసి ఈ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ని త్రూ థర్డ్ పార్టీ అప్లికేషన్ ద్వారా అప్లై చేసి ఒక 7 GB డేటా వరకు ఎట్ ఎ టైం లైవ్ లో ఇది అనలైజ్ చేసి దాంట్లో ఉన్న నెట్వర్క్ పెర్ఫార్మెన్స్, ఎఫిషియన్సీ, త్రూపుట్ అంటే ఇట్స్ రిలయబుల్, సమ్ కైండ్ ఆఫ్ ప్యాకెట్ లాస్ అవి ఏమి లేకుండా ఫైనల్ అవుట్కమ్, అంటే మనకు బయటకు వచ్చే యాక్చువల్ అవుట్కమ్ అది. అండ్ వీడు ఏం చేస్తున్నాడంటే ఈ బఫర్ ఆక్యుపెన్సీ రెడ్యూస్ చేయడం. ఓకే, కదా, అదే లేటెన్సీ ఇట్లా చేస్తున్నాడు అనమాట. వీటికి ఇదంతా ఎట్లా చేస్తున్నాడంటే ఒక విజువలైజేషన్ కాన్సెప్ట్. అంటే ఇది ఒక మనం ఇలా చేస్తామని చెప్తున్నాడు అనమాట. కానీ ఎందుకు రియల్ టైమ్ లో చేస్తున్నాడు కాబట్టి అది చేయాలంటే వీడికి నెట్వర్క్ 4G 5G 6G ఉంది, దానికి ఎమ్యులేటర్ ఉంది, ఎక్స్ట్రాప్స్ ఉంది, మిషన్ లెర్నింగ్ మోడల్స్ బ్రింగ్ చేయడానికి. కానీ డేటా అనేది ఎప్పుడు కూడా 2 రకాలుగా ఉంటుంది. ఒకటి కమ్యూనికేషన్, కనెక్షన్ ఎస్టాబ్లిష్ అవ్వాలి. ఎస్టాబ్లిష్ అయిన తర్వాత కనెక్షన్ నుంచి డేటా ఎన్ నెంబర్ ఆఫ్ నోడ్స్ కి డేటా ట్రాన్స్మిషన్ జరగాలి. ఈ మధ్యలో చాలా ప్రొసీజర్ ఉంటుంది. ఏంటంటే అది రైట్ ఫ్రమ్ ది కలెక్టింగ్ ద రా డేటా ఫ్రమ్ ది సోర్సెస్ టు ట్రాన్స్మిట్ టు ది పర్మనెంట్ స్టోరేజ్. ఎందుకంటే ప్రతి డేటా షుడ్ బి స్టోర్డ్ సమ్వేర్ ఎల్స్ అనమాట. ఎందుకంటే స్టోర్ అవ్వకుండా డేటా ట్రాన్స్మిషన్ జరగడం అనేది అవ్వదు. ఎందుకంటే మనం సోర్స్ డెస్టినేషన్ అనేది మనం ప్రొవైడ్ చేస్తాం కాబట్టి పక్కాగా ఎక్కడో దగ్గర స్టోర్ అవ్వాలి. అయితే ఇప్పుడు 5G అనేది ఏంటి, డేటా ఫాస్ట్ డేటా ట్రాన్స్మిషన్, ఫాస్ట్ డేటా యాక్సెస్ అండ్ లో లాటెన్సీ కదా. ఇప్పుడు నార్మల్ గా మీరు ఒక 1 minute లో మీరు ఒక 10 MB మీరు నార్మల్ 3G 4G లో ట్రాన్స్మిట్ చేయగలిగితే 5G 6 లేదా అది 1 second లో అయిపోద్ది. You just imagine how much amount of data is being generated within a stipulated time. Right? Within a stipulated time means it would give you 1,000 times, faster and larger than the actual size. So what does it mean? Here you need to have a particular process engine in order to handle the particular data. See, handle means here it can be in terms of computation, communication, storage. These 3 things should come. Communication, your 4G or 5G or 6G network enablers will be there. And computation means it has to process, means we need to have a large amount of CPUs. As you are working with machine learning models, the traditional or conventional CPU is not supported. For that, we need to bring a high-end computing machines such that they can, pull more data on it and they can process the data within that particular time period. Because as your 5G or 6G are coming up with low latency with high data access rate, the same manner the data has to process in the same speed. For that you need a graphical processing units. GPU, we call it as GPU. Right. So as and when you enable the GPU, it should produce, means it can process large amount of data within a short time. So as and when it brings a large data into the field, it has to store in a particular place.
And moreover, the data is not only collected from the one place. It will be available throughout over the or across the globe. So here we need to enable a distributed mechanism. The distributed mechanism should access complete data, and it can also handle the complete data, and it will resultantly store into a particular permanent place. Okay. So for that, what he is doing now, he is bringing up that cloud computing concept. Cloud is already aging. Which means it has been in service since many years. Correct. There are lot of things has come into the picture. However, all these things will be helpful only for the purpose of handling the data. Okay. For that, they brought what you call big data analytics and all these things in order to process the data. But whereas the cloud computing is mainly intended to process the data and store the data. Correct. So as long as you want to increase the performance of the network systems, we should also increase the processing systems as well and storage systems as well in the background. అంటే క్లౌడ్ ని ఇప్పుడు మళ్ళీ కొత్తగా రీప్లేస్ చేస్తున్నారు ఇంకా వేరేగా. Cloud also they are bringing in here by using some other application. Okay. So why they are bringing cloud means in order to handle the large amount of data. Correct. And this is basically a conventional model. But what they have recently adapted means they also mentioned that group cloud group servers. That is somewhere it is called clusters. Means they will work for certain region. For suppose if your application is intended to design for agriculture, so we can deploy a particular cloud server in such a way that it should extract or it should collect all the information from that agriculture field only. If you are going to work on top of industrial systems like production or any development, where the data can be related to that particular production engine only. Okay. So likewise some group servers are there, and another thing they have mentioned edge. Edge server. So that is edge cloud means what it actually means. You need to focus specifically on this because this is the today's trend. Okay. Right. Edge means here you are collecting the data from various sources. What we basically do, will collect and transmit to the particular local server, and the local server will process at the initial step, and it will identify certain things, and it will decide where to transmit this data, and at the end where it can be stored permanently or something. Okay. These are like local servers. The local server, the name itself stated that can be available locally. And the global server means which will be the final server where it will collect all the local information from the local servers. Okay. So this is also having some loophole because there are many issues were there. So this is not the time to discuss about the issues. Whereas I can come back to the point here. Why the edge service has came into the picture means these servers can be deployed at the node level itself. And the node level no, that's what I'm telling. Node means here in terms of his application or in terms of his conception. What is a node? Hello? He has used. Hello? It's been required. Okay. యాక్చువల్గా ఏంటంటే సాఫ్ట్వేర్ డిఫైన్ నెట్వర్క్స్ అనేది ఒక స్పెషల్ కైండ్ ఆఫ్ అప్లికేషన్ ఓరియంటేషన్ అనమాట. ఇది ఏంటంటే ఒక నెట్వర్క్ ఆర్కిటెక్చర్. మనకి నార్మల్ గా నెట్వర్క్ ఆర్కిటెక్చర్స్ అనేవి ఎలా ఉంటాయంటే రైట్ ఫ్రమ్ ది ఫస్ట్ జీ తీసుకుంటే ఇప్పుడు మనం వచ్చింది 4G వరకు తీసుకుంటే ఒక దాంట్లో కొన్ని ఫీచర్స్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే ఒక డేటా స్టోర్ చేసి డేటాని కలెక్ట్ చేసి బేసిక్ ఇన్ఫర్మేషన్ అంటే యూజర్ యొక్క ఐడెంటిటీ స్టోర్ చేసి దానిలో అంటే ఇంటర్నల్ గా ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది భయ్య. ఆ ఆర్కిటెక్చర్ అనేది 1G కి 2G కి మారుతుంది. 2G నుంచి 3G కి మారుతుంది. 3G నుంచి 3.5 కి మారుతుంది. దాన్ని ఏమంటాం అంటే GSM సర్వీస్, లేదంటే 3G లోకి వచ్చేసరికి ఏంటి UMTS సర్వీస్, దాని తర్వాత 4G లోకి వచ్చేసరికి LTE. ఓకే,
5G ఇవన్నీ ఏంటంటే దే హ్యావ్ ఎ పర్టికులర్ నెట్వర్క్ స్పెసిఫికేషన్స్ అన్నమాట. సో ఇట్ రిక్వైర్స్ సమ్ ఆర్కిటెక్చర్ బికాస్ ఆర్కిటెక్చర్ డిఫైన్స్ హౌ ద డేటా కెన్ బి collected and being handled within the system and how it is going to transmit to the others అన్నది ఒక ఆర్కిటెక్చర్ నెట్వర్క్ డిఫైన్ చేసి ఉంటుంది. ఇట్ వాస్ కమింగ్ ఫ్రమ్ ది పర్టికులర్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. Okay, they have to approve it, right? Okay. So these can be approved by the service providers, right? So service providers మాత్రమే చేస్తారు ఇవి. కాబట్టి they follow some architecture. However, if you want to build something on top of your thing, you can bring those architectures into your mechanism that we can done with the help of SDNs, the software defined networks. It's an architecture approach that enables the network like ఎట్లా అంటే control mechanism అన్నమాట అది. అవును. It is a programmed controlled mechanism using the software. For instance, if you consider your particular area, core area, microprogram and microinterface, what you would do, you will be working on a hardware direct on board, but you will be using some software in order to handle the resistors, conductors, semiconductors, that these and all by connecting some breadboards to something that you will be doing. No, what you will be doing at the end, you are going to connect to the hardware board. You will be doing analysis or you will be doing all these things on the board by using some software things. So for that there is a small example, FPGA board analysis, field programmable gateway array, gate array, is there not? It is actually a software, but it will work on a hardware. Like embedded systems or microprograms. Similarly, though the network systems are there, they can be collectively used in your application scenario by means of controlling them with the help of application like software application and some kind of programmable application. So this is actually a SDN, but it is also having a lot of use in the research area, in the research area. And ఇంకొకటి వర్చువలైజేషన్ అంటే ఏంటి? యాక్చువల్లీ ఇది ఇప్పుడు ఏంటంటే ఇందాక మీకు క్లౌడ్ కంప్యూటింగ్ చెప్పాను కదా, ఎడ్జ్ క్లౌడింగ్. కమింగ్ బ్యాక్ టు ది ఎడ్జ్ ఏంటంటే when it comes to the edge computing, it will be deployed at the node level itself. In this perspective, as far as this concerned, node is nothing but a tower. Okay. Or that we cannot directly call it a tower. Transmitter. Some transceiver లాంటిదా? Okay. Transceiver, kind of transceiver. So what it will do basically, either it can collect or transmit something. It will be done at that particular point. So what this edge server will do, that the server will be deployed at the node itself, at the transceiver itself. Okay. So rather than collecting the data from the source, we will collect the data from the local server which is deployed at the node level. That is edge server. Edge computing is having its own capability that it can process the data at the initial level itself. Okay. So resulting to reduce the burden of processing the data at the end. So by using this mechanism, we can save the energy, we can save the timing, we can save the processing, we can save all at the end. Okay. So similarly, fog also will be there, but in this concern, fog they did not mention, so we need not touch it. Right. So edge is the kind of that thing. Okay. And coming to the virtualization, see, you are working on a one machine, like you are having your laptop. Which is having some configuration that it is going to have one TB of storage. 16 GB of processing, like memory, RAM, right? So how many applications can you run on parallel? Some 4 to 5. 4 to 5 because based on the RAM capacity, it can run. These applications, you just imagine, you want to connect certain group of people on the same network. And if you want to distribute the work or things between all the 60, but all should come onto the one common place. What you basically need is you need a core system. On top of that, you need to install some 60 virtual machines. Means, see, for suppose even if you come back to the traditional or conventional method, on one operating system, if you want to run one more operating system, what you would do basically? Dual booting. So dual booting will give you a result that only two can be operated
right, only 2 can be operated on the machine. Okay. But as and when you want to operate more than 2, you need to install a virtual machine on top of your actual operating system, right? అంటే వర్చువల్ మెషిన్ అంటే అదొక సాఫ్ట్వేర్ అప్లికేషన్. చెప్తా అక్కడే వస్తున్నా. వర్చువల్ మెషిన్ ఏం చేసిద్దంటే it will get the resources from the core computer and produce to the all other client computers. For instance, if there is a server has some own, resources. Basically, server is always being, or being made for the purpose of getting, for giving responses. It will handle the, request, and it will process the request and it will respond. So, what if the server requests are coming very, a large number? So you need some processing now. If suppose if your request from mail communication server, and multimedia server, audio server, video server, and a digital server, or that server, this server, application server, security server, many proxy server, many things will come now. So all cannot hold in a single place. For that, what do you need? You need to install in a separate systems. So those all systems should work on this actual server only. So virtualization brings you to get the common resources from the main server and to produce the required resources to the guest servers. Okay. అంటే ఒక 100 GB లో నువ్వు సర్వర్ సెటప్ చేసావంటే ఒక 10 సర్వర్స్ ఒక గెస్ట్ సర్వర్స్ నువ్వు డిప్లాయ్ చేసావంటే 10 GB అనేది ఆటోమేటిక్ గా మనం ఇస్తాము. కానీ ఇక్కడ అడ్వాంటేజ్ ఏంటంటే వర్చువలైజేషన్ వల్ల డైనమిక్ రిసోర్స్ అలొకేషన్ బేస్డ్ ఆన్ ది లోడ్ బ్యాలెన్సింగ్. How the dynamic resource allocation takes place means, for suppose out of which mail communication server takes less memory and whereas application server takes more memory. So the virtual machine manager will do that resource allocation and the deallocation and and load balancing. See, mails will come between morning 9 to evening 9. That is the main peak hour for that. Right. Night and all, you will never get, most of the mails you will never get. Right. Official business mails and all you will never get. Most of the mails you will get in the morning time. That is a specified period from morning 9. So till night, from night 10:30 or 11:30 to morning 6 o'clock, your mail server will be in a stake position. Means the resource allocation, whatever the resource allocation has been made for that particular mail server will be reallocated to some other server which is actually required for more processing. Right. So application server do always require, because your phone is running with many applications, whereas it requires so for that the virtual machine manager will deallocate that, or not deallocate, reallocate the remaining memory to the actual required thing. That will be done based on the load balancing. Okay. So that is what actually that virtual machine or virtualization takes place. So got it? Got it. So these are the main concepts which were included in this. So ఇప్పుడు మీకు అర్థమైంది కదా వాట్ ఈస్ వాట్ అని. అమ్మ బాబోయ్, ఎందుకు అసలు పెద్ద వాషన్ లా ఉంది నాలెడ్జ్ దీంట్లోనే. నాలెడ్జ్ అంటే ఇంకా రీసెర్చ్ లోకి వచ్చాక ఇంకా ఆటోమేటిక్ పెరిగిపోద్ది, మనం వద్దనే పెరిగిపోతుంది. అయితే మరి ఇంకొకటి ఏదో మర్చిపోయాను. ఇది అందులోని క్లోజ్డ్ లూప్ అంటున్నా కదా ఇందులోని. ఎక్కడ ఈ పేపర్ అంతా క్లోజ్డ్ లూప్స్ మనం చెప్పండి ఒకసారి నేను అబ్స్ట్రాక్ట్ అవుతాను. నెక్స్ట్ జనరేషన్ సెల్యులర్ నెట్వర్క్స్ విల్ బి నేటివ్లీ క్లౌడ్ బేస్డ్ అండ్ బిల్డ్ అపాన్ ప్రోగ్రామబుల్ వర్చువలైజ్డ్ అండ్ డిసగ్రిగేటెడ్ ఆర్కిటెక్చర్స్. డిసగ్రిగేటర్ అంటే సాఫ్ట్వేర్ హార్డ్వేర్ సెపరేట్ చేయడం, అంతే సర్వీసెస్ సెపరేట్ చేయడం. అంటే చెప్పాను కదా, ఇప్పుడు మీకు అన్ని సర్వీస్ ఒక దాంట్లో పెట్టకంటే మెయిల్ సెపరేట్ గా, అప్లికేషన్ సెపరేట్ గా, ఇంకోటి అట్లా డిసగ్రిగేట్ సర్వీస్ అంటే సెపరేషన్ అనమాట. సర్వీస్ కెన్ బి ఎనీథింగ్ అనమాట. ఇట్ కెన్ బి నెట్వర్క్ ఓరియంటెడ్ సర్వీస్ ఆర్ అప్లికేషన్ ఓరియంటెడ్ సర్వీస్ ఆర్ ఎనీ కైండ్ ఆఫ్ లైక్ ఎట్లా అంటే ఏ కైండ్ ఆఫ్ సర్వీస్ అయినా కావచ్చు. సర్వీస్ కెన్ బి ఇన్ టర్మ్స్ ఆఫ్ అవర్ రిక్వైర్మెంట్. The separation of control functions from the hardware fabric. Hardware fabric hardware fabric is nothing but ఇప్పుడు మీరు ఇంటెల్ తీసుకున్నారు అనుకోండి ప్రాసెసర్. ఇంటెల్ ప్రాసెసర్ లో మనకి ఏదైతే ఉంటాయో అవన్నీ మనకు తెలియవు. ఎందుకంటే అది వాడు డిజైన్ చేస్తాడు. కానీ మనం వాటిని అనలైజ్ చేయొచ్చు. అంటే అందులో కొన్ని లేయర్స్ ఉంటాయి.
అప్ టు సర్టన్ లేవర్ వరకు మనం దాన్ని ఎనేబుల్ చేయాలి, యాక్సెస్ చేయగలం. ఓకే ఓకే, సో ఇదంతా ఒక సెటప్ అనమాట. ఈ ఫ్యాబ్రికేషన్ అంటే ఏంటి మీకు తెలియదు ఏముంది, ఎలక్ట్రానిక్స్ వాళ్ళే కదా. ఫ్యాబ్రికేషన్ అంటే మనం ఏం చేస్తాం, కనెక్ట్ సర్క్యూట్స్ ని అన్నిటిని కనెక్ట్ చేయడం, వాటిని ఎనేబుల్ చేయడం. ఏ పార్ట్ ఇక్కడ పెరిఫెరల్ డివైసెస్ కొన్ని ఉంటాయి, ఇన్పుట్ యాక్సెస్ కొన్ని ఉంటాయి, అవుట్పుట్ యాక్సెస్ కొన్ని ఉంటాయి, ప్రాసెసింగ్ యూనిట్స్ కొన్ని ఉంటాయి. వాటికి మనం ఏం చేస్తాం అంటే ఫ్యాబ్రికేట్ చేస్తాం కదా సెపరేట్ గా. అదేంటి లెవెల్ ఆఫ్ ఫ్యాబ్రికేషన్ అంటే ఏ లెవెల్లో మనం ఒక యూజర్ కంట్రోల్ ఎంతవరకు ఇవ్వాలి, యూజర్ యాక్సెస్ ఎంతవరకు ఇవ్వాలి, బీయింగ్ ప్రివిలేజ్డ్ యూజర్ నేను ఎన్ని వరకు యాక్సెస్ చేయగలగాలి, ఈ మెకానిజం అంతా మీరు ఏంటి ఈ ఫ్యాబ్రికేషన్ లో చేస్తారు. రైట్, ఓకే. ద ఫ్యాబ్రిక్ అండ్ ఇంట్రడక్షన్ ఆఫ్ స్టాండర్డైజ్డ్ కంట్రోల్ ఐడెంటిఫైస్ ఫర్ ఇంటర్ఫేసెస్. ఇంటర్ఫేస్ అని చెప్పాను కదా మీకు, ఆల్రెడీ ఆర్కెస్ట్రేషన్ లో ఉంటుంది. ఇట్ విల్ ఎనేబుల్ ద డెఫినేషన్ ఆఫ్ కస్టమ్ క్లోజ్డ్ కంట్రోల్. కస్టమ్ క్లోజ్డ్ కంట్రోల్ లూప్స్ అంటే ఇట్స్ అపాన్ యువర్ ఓన్ స్పెసిఫికేషన్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఒక 5G ఆర్కిటెక్చర్ వాడుతున్నారు, కానీ మీరు 5G ఆర్కిటెక్చర్ డైరెక్ట్ గా మీరు 5G ఆర్కిటెక్చర్ మీరు చేయరు కదా. బై యూజింగ్ SDN వాట్ యు ఆర్ డూయింగ్, యు ఆర్ గోయింగ్ టు మేక్ ఇట్ వర్క్ అకార్డింగ్ టు యువర్ రిక్వైర్మెంట్. మీరు ఒక రీఎన్ఫోర్స్డ్ లెర్నింగ్ మెకానిజం వాడుతున్నారు, అది యాక్చువల్ గా ఏం చేసింది మీరు వాడరు కదా, దాన్ని మీకు తగ్గట్టుగా మాడిఫై చేసుకుని మీ దగ్గర ఫర్ సపోజ్ ఒక 100 ఫీల్డ్స్ ఉన్నాయనుకో, 100 ఫీల్డ్స్ మీద చేసి మీరు ఒక 20 ఫీల్డ్స్ లకు 10 ఫీల్డ్స్ లకు తీసుకొస్తున్నారు కదా. సో దీస్ ఆర్ ఆల్ కస్టమైజ్డ్ కంట్రోల్ థింగ్స్ అనమాట. రైట్, విచ్ విల్ అల్టిమేట్లీ ఎనేబుల్ ఎంబెడెడ్ ఇంటెలిజెన్స్. ఎంబెడెడ్ అనేది ఎప్పుడు కూడా హార్డ్వేర్ స్పెసిఫిక్. గుర్తుపెట్టుకోండి, ఎంబెడెడ్ అన్నామంటే అక్కడ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ ఉంటాయి, రెండు ఉంటాయి. ఇంటెలిజెన్స్ అంటే ఆర్టిఫిషియల్ అంటే రిలేటెడ్ థింగ్స్. అంటే ఇప్పుడు ఏంటంటే మెషిన్ ఇప్పుడు ఇన్స్టెడ్ ఆఫ్ డూయింగ్ ద మ్యాన్ వర్క్ మెషిన్ విల్ డూ దట్. రైట్, సో అక్కడ ఏంటంటే మెషిన్ ఇంటెలిజెన్స్ విల్ వర్క్ బేస్డ్ ఆన్ ది ఇన్పుట్ దట్ ఆర్ బీయింగ్ ప్రాసెస్డ్ and will be produced as an outcome. That is in terms of intelligence. Intelligence means what? As in when the car comes to you, your car will activate the buzzer saying that somebody is coming close to you. Means who made that? Because with that algorithm which automatically take the input from the back car, and as and when it comes closer to it, and it will react to the system, and it will automatically activate the buzzer. So this is what intelligence basically. Right. This is what intelligence. Correct. So it what automates the intelligence. Right. Embedded intelligence and real-time analytics. Analytics means what you know already. What it will do, for suppose today it is actually one Hyundai Creta car has been released, and if it is like it will be very good in normal Indian roads, but it is not well fitted for ghat roads. Would you like to put the advertisements on Jammu Kashmir and Eastern India? No, because most of the areas are like hill stations where this automobile cars cannot stand for that. So they need their kind of designs, and which will well suited for the ghat roads and all. Right, ghat roads lo bolero veltadi baga, ee cretalu ee swiftly ello akkada. Appudu advertisement akkada cheste what is the use of being money waste, time waste, no? So what is this real time data analytics will do na, according to the requirements of the particular aspect, it will automatically tune that in such a way that it can promote the things anamata. Okay, got it? Okay. And then real time analytics does effectively realizing the vision of autonomous and self optimizing network. See here two points has come. Autonomous and self optimizing. Autonomous means it will work independently without depending on anything, because you have made the mechanism in such a way that it can automatically do that by your. And then self optimizing. Optimization means, as you know that it can minimize the utilization of the services. Okay. In a best fit. For suppose if you access bank server and if you access Amazon in a normal user portal, can you see the difference? Amazon user portal will be in a very high resolution pictures, high end data and all. If you talk about the bank server application or something normal, it will come up with a normal lightweight application. What does it mean? Means this one self optimized things anamata. Etla ante akkada automatically daniki adi kavali. That is the priority. When that comes now, people will attract, otherwise people will not come. But bank lo endante adi pedite it will get slow. So wherever the resource allocation takes place, there you want to put your hand. That can be automatically done by yourself, means self-control things anamata.
The article explores the aggregated network architecture proposed by ORAN, not by him. Whatever it is proposed by ORAN Alliance as the key enabler for next generation networks. Within this architectural context, we discuss the potential, the challenges and limitations of the data-driven optimization approaches to network control over different time scales. Different time scales and different time limits. See, in our region, one type of data will be collected at certain time. ఇప్పుడు మన ఇండియాలో బాంబేలో తీసుకుంటే నైట్ 11 వరకు కూడా హెవీ ట్రాఫిక్ ఉంటుంది, డేటా ట్రాఫిక్. అది మీరు కోల్కతాలో తీసుకున్న అలాగే ఉంటుంది. అది ఇప్పుడు మన రాజ్యంలో, మన శ్రీకాకుళంలో తీసుకుంటే తక్కువ ఉంటుంది కదా. అంటే బేస్డ్ ఆన్ ది టైమ్ స్కేల్స్ ఇట్ విల్ బి డూ అకార్డింగ్ టు దట్. ఓపెన్ సోర్స్ అండ్ ఓరెన్స్ optimizing approaches to network control over different time scales. We also present the first logical integration. ఇది ఏం చేస్తున్నాడు చెప్పాను కదా, ఆర్కెస్ట్రేషన్ తీసుకున్నాడు, వర్చువలైజేషన్ తీసుకున్నాడు, క్లౌడ్ సర్వర్స్, వెబ్ సర్వర్స్, RNN మోడల్స్, అంటే అవన్నిటిని ఒక దాంట్లో తీసుకొచ్చి మీకు ఒక బెస్ట్ ఫిట్ ఒక ఇంటిగ్రేషన్ ని, ఒక ఆర్కిటెక్చర్ రూపంలో మీకు చూపిస్తున్నాడు అనమాట. రైట్. ఎక్స్పెరిమెంట్స్ కండక్ట్ ఆన్ కొలోసియం. It's an emulator, network emulator, the world's largest wireless network emulator. Demonstrate the closed loop integration. Closed loop integration అంటే ఇక్కడ ఏంటంటే అన్నిటిని మీరు అంటే మీరు కంట్రోల్డ్ మేనర్ లో చేసేది క్లోజ్డ్ లూప్ ఇంటిగ్రేషన్. రైట్. అన్నిటిని ఇంటిగ్రేట్ చేసి ఒక రియల్ టైమ్ అనాలిటిక్స్ ని కంట్రోల్ త్రూ డీప్ రీఎన్ఫోర్స్మెంట్ లెర్నింగ్ ఏజెంట్స్ ద్వారా మీకు ప్రొడిక్షన్ కానీ, ఎనాలిసిస్ కానీ, లేదంటే డేటా అనాలిసిస్ కానీ, నెట్వర్క్ అనాలిసిస్, పెర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆల్ దీస్ థింగ్స్ కమ్స్. ఓకే, అవన్నీ దాని ద్వారా DRNN ద్వారా అవుతున్నాయి. సో వీ ఆల్సో షో ద ఫిజిబిలిటీ ఆఫ్ రేడియో యాక్సెస్ నెట్వర్క్ కంట్రోల్ త్రూ XApps. ఇవన్నీ ఎట్లా చేస్తున్నాడంటే ఈ డైరెక్ట్ నెట్వర్క్ యాక్సెస్ లోకి ఈ అప్లికేషన్స్ అన్ని XApps ద్వారా బిల్డ్ చేస్తున్నాడు, తీసుకొస్తున్నాడు అనమాట. ఓకే, RAN ఇంటెలిజెంట్ కంట్రోలర్. ఇంటెలిజెంట్ కంట్రోలర్ అంటే నథింగ్ బట్ AI రిలేటెడ్ అప్లికేషన్ అన్నమాట. టు ఆప్టిమైజ్ ది షెడ్యూలింగ్ పాలసీస్ ఆఫ్ కోఎగ్జిస్టింగ్ నెట్వర్క్ స్లైసెస్. ఇంకోటి అన్న, నెట్వర్క్ స్లైస్ అంటే మనం ఆ నెట్వర్క్ ని వర్చువల్ గా ఏంటది లేయర్స్ కింద చేయడమా? మీరు చదివారు దాని గురించి? నెట్వర్క్ స్లైసింగ్ ఎక్కడో ఉంది దీంట్లో, అదే ఎక్కడో దేని చూసాను అనమాట. నేను మామూలుగా ఎక్కడో యూట్యూబ్ లో ఎక్కడో చూసాను అది. యాక్చువల్ గా ఇక్కడ ఏంటంటే మనకి మల్టీప్లెక్స్ నెట్వర్క్ సొల్యూషన్స్ ఉంటాయి. మల్టీప్లెక్స్ నెట్వర్క్ సొల్యూషన్స్ అంటే ఇప్పుడు మీరు నార్మల్ గా ఒక బ్లూరే ఇమేజ్ మూవీ చూసారనుకోండి, మన నార్మల్ గా మీరు 2GB ర్యామ్ సినిమా అదే సిస్టమ్ లో బ్లూరే మూవీ చూసారనుకోండి, సినిమా వాయిస్ ముందు వెళ్ళిపోద్ది, సినిమా లేట్ గా వస్తుంది. లేదంటే వాయిస్ లేట్ గా వస్తుంది, సినిమా డైలాగ్ ముందు వెళ్ళిపోతాయి, అదే యాక్షన్ వెళ్ళిపోద్ది. అంటే ఏంటంటే స్లైసింగ్ అనమాట. దీన్ని ఇక్కడ ఏమంటారంటే మీ యొక్క ఆడియో, వీడియో, దీన్ని ఏమంటారంటే నెట్వర్క్ స్లైసింగ్ అనేది బేసిక్ గా రెండింటిని మేనేజ్ చేయడం. మేనేజ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే అడ్జస్ట్ చేయడం అనమాట. ఏది ఎక్కడ ఎంత మనం యూజ్ చేస్తున్నామో దాన్ని తగ్గట్టుగా దానికి స్పెసిఫికేషన్స్ ఏంటి, అదే ఇదేంటి. సిమిలర్ గా మనం బ్లూరే ఇమేజ్ తీసుకుంటే, అదే బ్లూరే వీడియో తీసుకుంటే, ఆడియో వీడియో మనం ఎట్లయితే మనం చేయడానికి సమ్ ఆటోమేటిక్ ప్రాసెసింగ్ కావాలో ఈ నెట్వర్క్ చేయడానికి కూడా అట్లా కావాలని చెప్తున్నాడు. ఓకే, లెవరేజింగ్ ది ఓఆర్ఎన్ ఓపెన్ ఇంటర్ఫేసెస్ టు కలెక్ట్ ద డేటా అండ్ అట్ ద ఎడ్జ్ ఆఫ్ ది నెట్వర్క్. ఫైనల్ గా ఏం చెప్తున్నాడంటే మేము డేటాని డైరెక్ట్ గా మీ నోడ్ దగ్గర కలెక్ట్ చేస్తున్నాము, కలెక్ట్ చేసిన దాన్ని మేము ప్రాసెస్ చేసి ఎట్ ద ఎండ్ మేము ఎఫిషియన్సీని పెంచుతున్నాము, డేటా రేట్ ని పెంచుతున్నాము, దాన్ని ఏమంటారు లాటెన్సీని తగ్గిస్తున్నాము. అదంతా ఇప్పుడు ఎగ్జిస్టింగ్ నెట్వర్క్స్ లోనే చేస్తున్నాడు చెప్తున్నాడు. 5G 6G తీసుకున్నాడు ఎగ్జాంపుల్ గా. ఓకే, ఇది విషయం. అబ్బా సూపర్ బై, నిజంగా అసలు 90% ప్రాబ్లమ్ సాల్వ్ అయిపోయి నాకు చెప్పే కదా. ఇప్పుడు మళ్ళీ ఏం చేస్తాను, ఈ రికార్డింగ్ ఉంటుంది ఇప్పుడు ఫుల్ గా. ఈ రికార్డింగ్ వింటూ నేను ఇందాక నీకు ఒక అప్లికేషన్ పెట్టాను చూసావా, సేమ్ ఆథరే మళ్ళీ ఎలా ఇంప్లిమెంట్ చేశాడో అని దాంట్లో రాశాడు అనమాట. ఓకే ఓకే, అంటే ఫస్ట్ దాన్నే రెఫరెన్స్ గా తీసుకొని రాశాడు. ఓహో, ఓకే ఓకే, అందుకే మీకు కింద పెట్టాను. అవునవును, ఓకే సూపర్ బాయ్. అయితే హ్యాపీయా? హ్యాపీ, చాలా హ్యాపీ. యుఫోరియా అంటున్నాను చాలా. కానీ నాకు చాలా హ్యాపీ, ఎందుకంటే నీకు ఈ పర్టికులర్ సొల్యూషన్ నేను ప్రొవైడ్ చేయగల నేను నీకు నమ్మకం చూసావా? అవును నిజంగా, ఎందుకంటే నాకు తెలుసు కదా పొటెన్షియల్, నాకు తెలుసు. అందుకే నేను అసలు ఎత్తి మరి కాల్ చేశాను అసలు. ఎందుకంటే మీ ఐఐటి వాళ్ళ ముందు మా విఐటి వాళ్ళు అంతా అంత లేదన్నా, ఇక్కడ ఐఐటి విఐటి అవ్వట్లేదు అంతా. అయితే
ఇంట్రెస్ట్, మన ఎఫర్ట్, మన ఇది క్యాలిబర్ ఇంకా. సూపర్ భయ్య, నిజంగా థ్యాంక్స్ అన్న చాలా. ఇది ఎప్పుడు మన ఆల్వేస్ ఫర్ ఫర్ గుడ్ థింగ్స్ అంతే. మన యొక్క కలయికే ఒక పెద్ద ప్రాజెక్ట్ కలిసాం మనం, మర్చిపోవా? అవును. బట్ డ్యూ టు టైం కన్స్టెంట్స్ మనకు కుదరలేదు కానీ. అదే అదే. ఎనీవే ఐఎమ్ హ్యాపీ ఫర్ యూ. నాకు చాలా హ్యాపీ భయ్య నిజంగా. ఓకే, యూ గాట్ సమ్ కాన్ఫిడెన్స్ నౌ, యూ కెన్ మేక్ ఇట్ ఓవర్ ఇట్. సూపర్ భయ్య, థ్యాంక్ యూ భయ్య. థ్యాంక్ యూ. అయితే నాకు ఆ 2 ఆడియో రికార్డింగ్స్ పంపిస్తున్నారు. పంపించాలా? ఓకే, పంపిస్తారు. పంపించా. ఓకే, బాయ్.